కానీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్త ఘనమైన నామమున మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. ప్రియులారా, మీరు ఏ పనిలో ఉన్నా కొద్ది నిమిషాలు ఈ మాటలు ఆలకించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం. గమనించండి, ప్రభువు యేసుక్రీస్తు వారు దేవుడై ఉండి ఆయన పరలోక రాజ్యంలో ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక దాస్తుని స్వరూపమును ధరించిన వాడై రిక్తునిగా దీనునిగా కన్యక గర్భము గుండా ఈ లోకంలోనికి దిగివచ్చారు. ఆయన 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించి మానవుల మధ్యన మానవ అతీతమైన ఎన్నో గొప్ప కార్యాలను, అద్భుతాలను, సూచక్రియలను చేసి తనలోని దైవత్వాన్ని లోకానికి బయలుపరిచున్నారు. అయితే ప్రియులరా, సర్వమానవాళి పైన ప్రభుత్వం చేర్చినటువంటి పాపము ద్వారా వచ్చిన మరణాన్ని యేసుక్రీస్తు వారు పరిహరించుటకును, ఆ యొక్క మరణమును నిరార్థకం చేయుటకును తన్ను తాను పాప ప్రాయశ్చిత్తార్థమైన అర్పణగాను బలిగాను శిలువ మ్రాను పైన అర్పింపబడిన వాడై ఆయన ఘోర శ్రమలను పొంది శిలువలో మరణించారు. ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి సజీవునిగా మృతులలోంచి లేచి పరలోక రాజ్యానికి వెళ్ళి ఉన్నారు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని ప్రజలారా గమనించండి. యేసుక్రీస్తు రక్తము మనల్ని ప్రతి పాపము నుంచి విడిపించి పవిత్రులుగా, నిర్దోషులుగా చేస్తూ ఉన్నది. ప్రభువు యేసుక్రీస్తు వారిని ఎందరైతే తమ స్వంత రక్షకునిగా, ప్రభువుగా, దేవునికి అంగీకరిస్తూ విశ్వసిస్తూ ఉన్నారో వారు ఎట్టి కర్మపరులైనను యేసుక్రీస్తునందరి విమోచనము ద్వారా, విశ్వాసము ద్వారా వారు ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుతూ ఉన్నారు. అట్టి వారు పాపరహితులుగా తీర్చబడి వారు దేవునికి కుమారులుగాను పరలోక రాజ్యమునకు హక్కుదారులుగా తీర్చబడుతూ ఉన్నారు. కాబట్టి ప్రియులారా, సిద్ధపడండి, ప్రభు చెంతకు చేరండి. ప్రభునందు సర్వమానవాళికి అనుగ్రహింపబడిన పాప క్షమాపణను అంగీకరించి పునరుద్ధానమును పొంది నిత్య జీవాన్ని స్వతంత్రించుకొని సమాచాలని ఈ కొద్ది మాటలు తెలియజేస్తూ ఉన్నాము. దేవుడు మీ అందరిని దీవించునుగాక. ఆమేన్.